నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే వచ్చేసానండి. కొన్ని ఆసనాలు అలాగే కొన్ని ముద్రాలని మనం నేర్చుకుందాం ఇవాళ. దీన్ని గరుడ ముద్ర అంటారండి. గరుడ ముద్ర ఎలా పెట్టాలో ముందుగా చూపిస్తాను. చూడండి, రెండు చేతులని మనము ఇలా పెడుతూ కుడి చేతిని ఎడమ వైపున అలాగే ఎడమ చేతిని కుడి వైపున తీసుకెళ్ళాలి. అలాగే చూడండి, బొటన వేలు టచ్ చేసేలాగా పెడుతున్నాను. మిగతా 4 వేలు మాత్రం ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. గరుడ లాగానే కనిపించాలండి ముద్ర. మనం దీన్ని హార్ట్ సెంటర్ దగ్గర పెడుతూ వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ ఈ పొజిషన్ లో కూర్చుందాము. ఎంతసేపు కూర్చోవాలని నన్ను అడిగితే 5 minutes మినిమం అండి. మాక్సిమం 20 minutes వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. చూశారు కదా ముద్ర ఎలా చేయాలో చూపించాను. ఈ ముద్ర చేయటం వల్ల మన శరీరంలో బ్లడ్ ఫ్లో అన్నది చాలా బాగా అవుతుందండి. బ్లాకేజెస్ ఉండి రక్తం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఈ ముద్ర చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు మెన్సెస్ పీరియడ్లో పెయిన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ఈ ముద్రని అప్లై చేస్తూ మనం కొన్ని క్షణాలు కూర్చున్నాము. అలాగే శ్వాస మీద దృష్టిని తీసుకెళ్తూ కూర్చున్నామండి. నాతో పాటు మీరు చేయండి. డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ముందుగా మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు పొట్టని, తర్వాత ఛాతీని, దాని తర్వాత ఛాతీని మెల్లగా శ్వాస వదిలేటప్పుడు ఛాతీని అలాగే అబ్డామినల్ రీజియన్ని రిలాక్స్ చేయండి. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ ఒకసారి శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గరగా ఉంచుతూ ఒక కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెట్టి ఆ డార్క్నెస్ని ఫీల్ అవుతూ చేతు మధ్యలో గ్యాప్స్ని చూస్తూ మెల్లగా కళ్ళని మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని తెరవండి.
ఇదండి గరుడ ముద్ర. అలాగే మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న దాన్ని మనము ఈజీగా తొలగించవచ్చు. కాబట్టి ఈ ముద్రని మీరు తప్పకుండా మీ సాధనలో ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము ఇవాళ ఆసన సాధనను అయితే మొదలు పెట్టేద్దాము. హ్యాండ్ సపోర్ట్ లేకుండా మీరు తీసుకోకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను, చూడండి. ముందుగా ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. త్రికోణాసన ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు నిల్చుని చేయలేకపోయినా మీరు చైర్ మీద, హ్యాండ్ సపోర్ట్ లేని చైర్ మీద కూర్చొని కూడా ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. 2 కాళ్ళని, మోకాళ్ళని జోడిస్తూ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. అలాగే శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ఎడమ కాళ్ళు ముందుకు ఫేస్ చేస్తుంది, కుడి కాళ్ళు లోపల వైపున ఫేస్ చేసేలాగా ఉంచాను. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని మీ లెగ్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను పామ్స్ని అప్ చేశాను. అలాగే 2 చేతుల్ని తల దగ్గర స్ట్రెచ్ చేస్తూ బెండ్ అవుతున్నాను. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకొచ్చి రిలాక్స్ అవ్వచ్చు. శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. యాక్చువల్గా త్రికోణాసన మనం ఇలా చేస్తామండి, కాకపోతే ఇది ఒక చిన్న వేరియేషన్ లాగా నేనైతే చేయించాను. కాబట్టి మీకు కుదిరితే ఇది చేయండి, బ్యాలెన్స్ అవ్వకపోతే హ్యాండ్ని కింద డ్రాప్ చేయొచ్చు. ఇదండి త్రికోణాసన. ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మీరు చూసినట్టయితే అబ్డామినల్ రీజియన్లో, అలాగే షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఒబేస్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్కి చూస్తున్న వాళ్ళైతే ఈ ఆసన వాళ్ళకి గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. తప్పకుండా 2 కాళ్ళతో చేయాలని గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు చేస్తున్నారో కౌంట్ చేస్తూ మీరు ఇంకో కాళ్ళతో కూడా సేమ్ కౌంటింగ్స్తో చేయండి. చూడండి, నేను లెగ్ పొజిషన్ని ఇక్కడే మారుస్తున్నాను, మీరు అలాగే చేయండి. మెల్లగా మీ చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రికోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన.
ఈ ఆసనాలో ఇంకొక చిన్న వేరియేషన్, మీ ఫిట్నెస్ ఎంత ఉందో కూడా తెలిసిపోతుందండి. మనము చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. మనం కలిసి చేద్దాం. ముందుగా చూడండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. నేను క్రాస్ చేస్తూ లెగ్స్ని ఈ పొజిషన్లో కూర్చున్నానండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత నీస్ని ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. అలాగే కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని ఇలా సైడ్స్కి వేవ్ చేయండి. ఎక్కువసేపు కూర్చున్న, తిమ్మిర్లు ఎక్కిన మనము ఈ మూమెంట్స్ చేస్తే టెన్షన్ అన్నది రిలీజ్ అవుతుంది. గోముఖాసన చేయటానికి కుడి కాళ్ళని పైకెత్తుతూ చూడండి, లెఫ్ట్ హిప్ దగ్గర పెట్టండి. అలాగే ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. 2 మోకాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నా కుడి కాలు పైన ఉంది కదండి, శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. అలాగే ఎడమ చేతిని కూడా వెనకాల నుంచి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేసి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ఎంతైతే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి గోముఖాసన. గోముఖాసన చేయటం వల్ల మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుందండి. మనం ఊరికే ఇంట్లో కూర్చున్నా కూడా వజ్రాసన లేదా గోముఖాసనాలో ఇలా ఎక్కువసేపు కూర్చున్నా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు ఇలా చేసినప్పుడు పొట్ట భాగంలో మనకి కాంట్రాక్షన్ అవుతుంది, అంటే పొట్ట కింద అబ్డామినల్ రీజియన్లో. అలాగే చేతులని లేపి మనము స్పైన్ని స్ట్రైట్గా ఉంచేటప్పుడు ఛాతీ భాగంలో, ఎక్కువగా ఆడవాళ్ళకి సాగి బ్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. అలాగే షోల్డర్లో మొబిలిటీ పెరగాలన్నా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు హ్యాండ్స్ పొజిషన్ కాకపోయినా లెగ్స్ని ఇలా పెట్టి కూడా చేయొచ్చండి. చాలామందికి ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు చేతులని ప్రాపర్గా పైకి లిఫ్ట్ చేయటం కూడా కుదరదండి. అలాంటి వాళ్ళు జస్ట్ లెగ్స్ని ఇలా కూర్చొని కూడా మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు బెండ్ అవ్వండి. అయినప్పుడు మనకి ఈ భాగంలో ఉన్న ఆర్గాన్స్ని కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకోవాలి. మనము ఈ ఆసన చేసే ముందు ఎవరికైనా బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయినా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనము పొట్ట భాగంలో ఉంటూ
మన పై భాగాన్ని ఎత్తుతాం కాబట్టి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. నేను ముందుగా నా పొట్ట వైపున పడుకుంటున్నానండి. వన్స్ మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, 2 కాళ్ళని దూరంగా కాకుండా దగ్గరగా పెట్టండి. అలాగే 2 చేతుల్ని భుజాల కింద ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. మీరు పైకి ఎత్తేటప్పుడు చూడండి, ఈ భాగంలో ఒక్కొక్క వర్టిబ్రాని మనము కాంట్రాక్ట్ చేస్తూ లేస్తాము. మెల్లమెల్లగా అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కడ స్ట్రెచ్ ఉంటుందో. ముందుగా లోవర్ బ్యాక్ పైన, దాని తర్వాత ఇంకొంచెం పైన మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇదండి భుజంగాసన. భుజంగాసన వల్ల వెన్నుముక్క చాలా స్ట్రెంగ్తెన్ అవుతుంది, అలాగే ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది. మనము పైకి లేస్తున్నాం కదా, దీనివల్ల చెస్ట్ ఓపెన్ కూడా అవుతుంది. అంటే ఈ రిలేటెడ్ ఇష్యూ, చెస్ట్ దగ్గర ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, అక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. అలాగే మనకి బ్యాక్ మజిల్స్ పైన పడుతుంది, మన అబ్డామినల్ రీజియన్ దగ్గర కూడా స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని కంటిన్యూ చేయండి. నాతో పాటు మీరు కలిసి చేయండి. ఇక్కడ ఇంకో పొజిషన్ అండి. మీ మోచేతుల్ని ఇలా దూరంగా కాకుండా శరీరానికి దగ్గరగా ఉంచండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ మీరు సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి. మనము చూద్దాం ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ముందుగా నేను నా వీపు వైపున పడుకున్నాను. అలాగే 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మోకాళ్ళని పైకి పాయింట్ చేసేలాగా పెట్టాను. ఇప్పుడు చూడండి, 2 చేతుల్ని మీరు కింద ఇలా ప్లేస్ చేయొచ్చు లేదా మ్యాట్తో హోల్డ్ చేయొచ్చు. శ్వాస తీసుకుంటూ మీరు కుడి కాళ్ళని పైకెత్తుతూ మీ సీటుని కూడా పైకి ఎత్తడానికి ట్రై చేయండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. తర్వాత కుడి కాళ్ళని మీరు ఇలా ఎడమ కాళ్ళ దగ్గర పెట్టొచ్చు. ఇదొక చిన్న వేరియేషన్ అండి.
మీకు కావాలంటే హ్యాండ్స్ని ఇలా మీ కింద పెడుతూ సపోర్ట్ తీసుకొని కూడా ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లమెల్లగా మీరు రిలాక్స్ అవుతూ శవాసనాలో కొన్ని క్షణాలు ఉంటూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతుబంధాసన. ఏకపాద అంటే ఒక లెగ్ పైన చేస్తున్నామండి. మీరు ఈ ఆసన చేసినప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు, బ్యాక్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, అంటే బ్యాక్ బెండింగ్ చాలా బాగా అవుతుంది. అలాగే ఈ భాగంలో కాంట్రాక్షన్ అవ్వడం వల్ల విశుద్ధి చక్ర పైన వర్క్ చేస్తున్నాం. మనము మన థైస్ దగ్గర, మన గ్లూట్స్ అంటే మన సీట్ దగ్గర మనం స్క్వీజ్ చేస్తాం కాబట్టి ఆ భాగాలని టోన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని ఫ్లెక్సిబిలిటీకి ఆసనాలను అయితే చేసాము, కొన్ని స్ట్రెంథనింగ్ చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది అంటే ఎవరన్నా పనికి వెళ్తే చిన్న పిల్లలని అలా ఎండలోనే ఉంచేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారండి. అలా కాకుండా పిల్లలని మనము నీడలో ఉంచటం, అలాగే వాళ్ళకి సమయానికి నీళ్ళు అలాంటివి ఏదన్నా ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా వడదెబ్బ అన్నది పడకుండా ఉంటుంది. మనకి ఎండ తగిలితే మనకు తెలుస్తుందండి, ఎండ తగులుతుంది, మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అన్నది తెలుస్తుంది. కానీ చిన్న పిల్లలని మన పనిలో మన ధ్యాసలో ఉంటూ పట్టించుకోకుండా ఉండకుండా మనము వాళ్ళకు కూడా ఆలోచించి వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.